పాకిస్తాన్ లో భారీ పేలుడు సంభవించింది. కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో చైనా దేశస్థుల కాన్వాయ్ పై ఉగ్రదాడి జరిగింది. ఈ పేలుళ్లలో 2 చైనా దేశీయులు మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. सुना गया था। लगा दिया ఈ ఘటనతో ఢిల్లీ పోలీసులను నిఘా విభాగం అప్రమత్తం చేసింది. ఉగ్రవాదులు భారీ కుట్రకు పథక రచన చేసినట్లు వెల్లడించింది. దసరా, దీపావళి పండుగల వేళ ఉగ్రదాడికి కుట్రలు రచించినట్లు నిఘా అధికారులు అనుమానిస్తున్నారు. విదేశీ పౌరులను రక్షణ కవచంగా ఉపయోగించుకునేలా ఉగ్రవాదుల వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఇక దసరా, దీపావళి పండుగల వేళ ఉగ్రవాదులు ఒక భారీ వ్యూహం పన్నుతున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. అలాగే ఈ నేపథ్యంలో జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో భారీ పేలుడు పాకిస్తాన్ లో సంభవించింది. ఇది చైనా దేశస్థుల కాన్వాయ్ పై ఈ ఉగ్రదాడిగా భావిస్తున్నారు. మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయచంద్రిక పోర్ట్ కాసిం ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసే చైనా సిబ్బందిని తీసుకెళ్తున్నటువంటి కాన్వాయ్ పైన రాత్రి 11 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. పాకిస్తాన్ లోని కరాచీలో జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈ భారీ పేలుడు జరిగింది. అయితే ఈ ఘటనలో 2 చైనీయులు మరణించారు, మరొకరు గాయపడ్డారు, ఒక పాకిస్తానీ కూడా మరణించారు. అయితే ఈ ఘటన ఉగ్రదాడి అంటూ చైనా పేర్కొంది. అయితే ఈ ఘటనలో చైనీయులతో సహా ఒక పాకిస్తాన్ కూడా మృతి చెందడం వల్ల ఇది ఉగ్రదాడా లేకపోతే ఇందులో వేరే అర్థాలు ఏమైనా ఉన్నాయా అన్నది ఇప్పుడే విచారణ జరుపుతున్నామంటూ పాకిస్తాన్ పేర్కొంది. మరో 17 మంది కూడా గాయపడ్డారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక ఆయిల్ ట్యాంకర్ కు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మరికొన్ని వాహనాలకు కూడా మంటలు వ్యాపించాయి అంటూ అక్కడ జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఈస్ట్ అస్ఫర్ మహేశ్వర్ తెలిపారు. అయితే ఈ ఘటనలో ఉగ్రవాద హస్తం ఉండే అంశాన్ని కూడా తోసిపుచ్చలేమన్నది ఆయన చెప్పినటువంటి మాట. ఈ పేలుడు పైన సమగ్ర విచారణ జరిపించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని చైనా కోరుతుంది. పాకిస్తాన్ లోని చైనా పౌరులు, అదేవిధంగా చైనా కంపెనీలు, చైనా పౌరులు నిర్వహిస్తున్నటువంటి చైనా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ప్రాజెక్టుల భద్రతపై కూడా చర్యలు తీసుకోవాలంటూ చైనా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. విదేశీయుల టార్గెట్ గా ఈ దాడి జరిగిందన్నది ప్రొవిన్షియల్ హోంమంత్రి జైఫుల్ హసన్ స్థానిక మీడియాకు కూడా తెలిపారు. ఎయిర్పోర్ట్ లో చాలా పెద్ద పేలుడు సంభవించింది. ఆ పేలుడు దాటికి విమానాశ్రయ భవనాలు కూడా కంపించాయన్నది అక్కడ పనిచేస్తున్నటువంటి వారు చెప్తున్నటువంటి మాట. చైనా తలపెట్టినటువంటి బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ లో భాగంగా వేల మంది చైనీయులు పాకిస్తాన్ లో పనిచేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో కూడా పాకిస్తాన్ లో ఖైబర్ రాష్ట్రంలో జరిగినటువంటి ఆత్మాహుతి దాడిలో 5 చైనా దేశస్థులు, అదేవిధంగా 6 మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ఈ యొక్క చైనా సంబంధించినటువంటి ఈ ఘటన జరిగిన తర్వాత భారత ప్రభుత్వం కూడా అలర్ట్ అయిందనే చెప్పొచ్చు. ఇక్కడ భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కూడా కేంద్ర హోంశాఖ అలర్ట్ చేసింది. ఇక్కడ ఢిల్లీ పోలీసులు కూడా అప్రమత్తం చేసింది. ఉగ్రవాదులు భారీ కుట్రకు పథక రచన చేసినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వార్తలు వచ్చినట్లుగా కూడా కేంద్ర హోంశాఖ పేర్కొంది. దసరా, దీపావళి పండుగల వేళ ఈ ఉగ్ర దాడికి కుట్రలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశీ పౌరులను, ఏదైతే టూరిస్టులుగా వచ్చినటువంటి విదేశీయులు ఉంటారో వాళ్ళను రక్షణ కవచంగా ఉపయోగించుకునేలాగా ఉగ్రవాదులు కొత్త తరహా వ్యూహాలకు పదును పడుతున్నారు. అదేవిధంగా కొన్ని దేశాల ఎంబసీలను కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్నట్లుగా సమాచారం. కాబట్టి అన్ని చోట్ల అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మార్కెట్లు, ప్రాపర్టీ డీలర్లు, అదేవిధంగా కార్ డీలర్లు, గ్యారేజీల వద్ద ఈ పెట్రోలింగ్ తనిఖీలను కూడా పెంచాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయితే జారీ చేసింది. చంద్రిక, థ్యాంక్ యూ కృష్ణ.